చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమైంది. అసోసియేషన్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడారు. ప్రస్తుతం డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ లో ఎలాంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సుమలత ఆధ్వర్యంలోనే కార్యవర్గం కొనసాగుతోంది. అసోసియేషన్ లో ఎవరిపైనా ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా కమిటీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 26వ తేదీన అసోసియేషన్ సభ్యులంతా ఒకచోట కూర్చుని మిగిలిన అన్ని విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుంటాం అని వల్లభనేని అనిల్ పేర్కొన్నారు. రెండు అంశాలు, ఒకటి యూనియన్, రెండు జానీ మాస్టర్ గారిని వారు మా ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి చెందడం జరిగింది. కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకి హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాము. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, ఆ అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగిన పిదప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమైంది. అసోసియేషన్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, కొద్దిసేపటి క్రితమే ఫెడరేషన్ సంబంధించినటువంటి పూర్తి సమావేశం పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం డాన్స్ అసోసియేషన్లో ఏదైతే వచ్చినటువంటి విభేదాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక తెర తీసుకొచ్చినట్టుగా, ఒక ఎండ్ కార్డ్ తీసుకొచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం అత్యవసరమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, ఇటు డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్, అదేవిధంగా ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, వాళ్ళతో పాటు ఇటు డాన్స్ మాస్టర్కి సంబంధించినటువంటి జానీ మాస్టరు, డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతను పిలిపించి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మొత్తం మీద ఏదైతే అసోసియేషన్లో నెలకొన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ ఏదైతే రాజీనామాలు ఉన్నాయో ఆ రాజీనామాలన్నీ కూడా చెల్లవంటూ కూడా ఫెడరేషన్ చెప్పింది. అంతేకాకుండా ఈ 26వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఆ మీటింగ్లోనే ప్రస్తుతం ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులతో పాటు కొనసాగాలంటూ కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి అధ్యక్షురాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే అసోసియేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఫెడరేషన్ తెలిపింది. అంతేకాకుండా ఇటు చిరంజీవి అదే బాలకృష్ణ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా ముందుకు రావడం అనేది ప్రసన్న కుమార్, అదేవిధంగా చెదలవాడ శ్రీనివాసరావు గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది. గీతిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.